beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Andarki happy Ugadi. So 2025 అందరికి మంచిగా ఉండాలి, నాకు మంచిగా ఉండాలి. మా ఇంట్లో పనిచేసే శ్రీజుకి పుష్యుకి ఇద్దరికి కూడా మంచిగా ఉండాలి. మా జాని జస్ట్ స్నానం చేసింది ఇప్పుడే. ఆమె ఏం పని చేయాలో అర్థమైతే లేదు. సో ఐ థింక్ ఆమె వంట రూమ్ లో పోయి వంట హెల్ప్ చేస్తుంది. మా మమ్మీ ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు మమ్మీ? భక్షాలు చేస్తుంది. చెమటలు చూడు ఎట్లా కారుతున్నాయో. భక్షాలు, ఐ రోలీ లవ్ భక్షాలు. నాకు భక్షాలు అంటే మస్తు ఇష్టము. నెయ్యి వేసుకొని తింటే సూపర్ సూపర్ ఉంటది. అది స్పెషల్ అది కదా. మాకు మామిడికాయలు దొంగతనం చేసినాయి, అయిపోయినాయి ఇంట్లో. మా పుష్ ఏమంటుంది దొంగతనం చేసిన ఎప్పుడు కొనుకొచ్చుకున్నాము. మాకు మా పరమేశ్ అంకుల్ 2 ఇచ్చిండు, మిగతా కొనుకొచ్చుకున్నాం అనమాట. తీయగా పుల్లగా కాకుండా మధ్యలో ఉంది టేస్ట్. అది నేను ఒక్కదాన్నే ఇంట్లో స్నానం చేయలేదు, స్నానం చేయాలా. రాత్రి చెమటలు కాడుతున్న ఎండ, అసలుకి పిచ్చ ఎండ. ఈ రూమ్ లో ఇదొక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ కింద వండుకున్నా కూడా నిద్ర వస్తలేదు అస్సలకి. ఉబ్బరం అంటే ఉబ్బరము. మా ఇంట్లో ఏసీ ఉంది కానీ ఏసీ రిమోట్ మా మమ్మీ ఓడగొట్టింది. ఆ రిమోట్ మమ్మీ నువ్వు కాకపోతే ఎవరు మమ్మీ ఆ బెడ్రూమ్ లో ఓడగట్టేది? మేము నీ చెయ్యి కొట్టుకున్న తర్వాత మేము అసలు ఏసీ ఆన్ చేసినాము ఒక్కసారైనా. మమ్మీ మమ్మీ నీకు దొరకకపోతే ఇక్కడ చూపి న్యూ ఇయర్ రోజు పాపం తాకుతుంది మమ్మీ. ఇల్లంతా వెతకలాడింది సరేనా, ఇల్లు మొత్తం దోలాడింది. ఎందుకంటే ఆమె తప్పని ఆమెకు తెలుసు. దొరకకపోయేసరికి మా మీద వేస్తుంది. నేను ఒక్కసారి స్నానం చేస్తే అయిపోతుంది. ఆవిడ ఆకులు గుచ్చిరు. ఈ పువ్వులు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ పువ్వులు 2 డోర్లోకి వస్తాయంట. మేము ఒక్క డోర్కే వస్తాయి అంటే ఇంటలేదు ఆమె. ఏం చేస్తుందో శ్రీజ్ ఇంకేమో ప్రయోగం చేస్తుంది అనమాట. బికాస్ సరిపోవు కాబట్టి. ఎవరే పసుపు పెట్టించుకుంటారు అమ్మమ్మతోని? అను ఏను పాట పాడాను, పాట పాడే. చిన్నచ్చుడు ఎంత క్యూట్ గా పెట్టించుకుంటుందో కాళ్ళకి. గుడ్ గర్ల్, అను ఈజ్ అ గుడ్ గర్ల్. నెక్స్ట్ శ్రీజ టర్న్. జానీ పెట్టుకుంటలే బికాజ్ ఆమె ఆఫీస్ కి వెళ్ళాలని. మేము ఇంట్లోనే కూర్చుంటాం కాబట్టి పెట్టించుకుందాం. మనం పెట్టమ్మా. నాకు కూడా ఏంది? ఓహో రీ దేవుడా, ఏం తీస్తున్నావు నాకు? ఏంటన్నా అందరికి ఒకటి రా. నువ్వు గొప్పగా నాకేమో ముగ్గురు ఈక్వలే. నాకు నా దగ్గర ఏవో ఇస్తున్నా తృప్తిగా. పండగ పుట్టలు ఎందుకు ఎంత ఇస్తున్నావు అని అడిగినా నేను నిన్న. అదే మమ్మీ 1,00,000 2 లక్షలా? నీ పెళ్లికి ఇస్తాం పట్టు కట్నం. ఇస్తాం కాదు, నువ్వు ఇచ్చుడు చెప్పే. తప్పించుకుంటది బిడ్డ. అనుకి పసుపు కుంకుమ వాళ్ళ ఇంటోళ్ళు నీట్ గా స్నానం చేసి పౌడర్ వేసి పంపిస్తే మా ఇంటోళ్ళు నీట్ గా బొట్లు పెడుతురు. ముద్దుగా పెట్టించుకుంటది బొట్టు. ఓ మై గాడ్, మా మమ్మీ నాకు 1,00,000 ఇస్తుంది. 1,00,000 కాదనుకుంటా, 5 లక్షలు అనుకుంటా. పెళ్ళైపోవాలి పబ్బక్కకి నెక్స్ట్ ఇయర్. దేవుడా, 500 నోట్ ఇచ్చింది మా మమ్మీ. ఇప్పుడు శ్రీజకి జానికి కూడా మీకు ఇచ్చేసి, జానకకి ఇచ్చింది, నాకు ఇవ్వలే ఇంకా. సో శ్రీజకి ఇస్తుంది. మనం ఇంత రెడీ అయిపోయి గుడికి పోవాలా. అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. అమ్మవారి టెంపుల్ కట్టిన ఫోన్ కూడా కింద పడిపోతుంది. మా దేవుడి రూమ్ చూపిస్తా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మరి అందరికి పూలు పెట్టి మామిడికాయ భక్షం, మామిడాకు, యాపాకు. మమ్మీ చట్నీ పెట్టిను, ఉగాది చట్నీ, ఉగాది పచ్చడి ఈడుంది. కొబ్బరికాయ కొట్టినాము. మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఇప్పుడు మేము గుడికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నాము. నడవండి. 1 2 3. మాతో పాటు పుష్యు కూడా జమ అయింది అనమాట. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. నడు అమ్మమ్మతో పాటు నడు. హ్యాపీ ఉగాది. చలో చలో మేము గుడికి వద్దాం. నడవను నడు. అమ్మమ్మ చేయి పట్టుకో. 1 2 3. మమ్మీకి ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట. నడు. హీరో ఎవడురా హీరో? కొత్త బట్టలు కోటు ఇటు వేసిండు. న్యూ ఇయర్ కాబట్టి ఇంట్లో పూజ అయిపోయింది. ఇప్పుడు గుడికి పోయి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కాబట్టి ఫ్యామిలీ మొత్తం పోతున్నాము గుడికి. దర్శనం చేసుకొని కాసేపు అక్కడనే కూర్చొని 2 ముచ్చట్లు పెట్టి, న్యూ ఇయర్ ముచ్చట్లు పెట్టి వస్తామన్నమాట. మాతో పాటు ఒక కొత్త మెంబర్ కూడా జాయిన్ అయ్యింది, అను మేడం. వాళ్ళ అమ్మ నాన్న విడిచిపెట్టేసింది.
చెప్పులు వేసుకొని ఏంటంటే వచ్చిందా దునియాలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆమె స్టిక్కర్ పోయిందని ఆమె అప్సెట్ అవుతుంది. కుంకుమ పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. శ్రీజ ఈ రోజు నీది ఏం పోయింది శ్రీజ? స్టిక్కర్ పోయిందంట. ప్రస్తుతానికి టైం 12:30 అవుతుంది. మా ఇంట్లో ఇప్పటిదాకా 12:45 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. ఈ మనుషులు మాత్రం పొద్దున 3:30కే లేచిర్రు. ఎందుకు లేచిర్రో ఏం చేసిరో వాళ్ళకే తెలియాల. టైంకి బ్రేక్ఫాస్ట్ కావాలా, టైంకి లంచ్ కావాలా. మమ్మీ న్యూ ఇయర్ అదే 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 మళ్ళీ వచ్చినావు కదా అదే టాపిక్ కి. పండగ రోజు అందరం కలిసి తింటే మంచిగా ఉంటది అని మేము మా మమ్మీ కోసం ఆగుతున్నాం. ఆకలైనా సరే వచ్చిన తర్వాత రిటర్న్ మమ్మల్నే మాటలు అంటుంది. ఈరోజు మా మమ్మీ భక్షాలు చేసింది, పులిహోర, అన్నం. ఇంకేం చేసినావు మమ్మీ? చారు, పప్పు, మామిడికాయ పప్పు, ఉప్పు. శ్రీజకి బాలేదు, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఆమెతోనే పనులు చేపిస్తున్నామని ఆమెకి బాధ అయిపోతుంది. కోపం వస్తుందా? ఉగాది సెలబ్రేషన్స్ అయిపోయినాయి. పొద్దున్నే తయారైనాం, ఫోటోలు దిగినాము, పోయి అందరికి విషెస్ చెప్పినాము, ప్రసాదం తీసుకొని దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చినాము. ఇప్పుడు మా అవుట్ఫిట్స్ కి మేము వచ్చేసినాం, నైట్ డ్రెస్లు అనమాట. జాని పని చేస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు త్వరలో తెలుస్తుంది అది దేని గురించి అనేది. శ్రీజు ఆడ ఏం చేస్తున్నావు? స్వీట్ కార్న్ ఉడకబెడుతుంది. నేను శ్రీజు ఇప్పుడు అసలుకైనా డ్యూటీకి పోతున్నాం అనమాట. బేసిక్ గా ఇక్కడ మాకు సండే మార్కెట్ పడుతుంది. మేము సండే రోజే వెజిటేబుల్స్ తీసుకొస్తాము. అమ్మకి చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి నేను, శ్రీజు లేదా నేను, జాను లేదా నేను, అమ్మమ్మ ఎవరమో ఒకళ్ళము వెజిటేబుల్స్ తీసుకురానికే పోతాం. బికాజ్ అమ్మకి బరువు వేయొద్దు అని, చేతికి ఎక్కువ బరువు వేయొద్దు. పండగ అయినా సరే తప్పదు కాబట్టి నేను శ్రీజ పోతున్నాము. ఏమేమి కూరగాయలు తీసుకురావాలో కూడా తెలియదు. ఫ్రిడ్జ్లో చూడాలి ఏం కూరగాయలు ఉన్నాయి, ఏం కథ ఏమీ తెలియదు. జస్ట్ మమ్మీ ఫోన్ చేసింది, మమ్మీ పోయింది గుడి దగ్గరికి. ఏమున్నాయో చూసుకొని మిగతా అన్ని తీసుకొస్తే సరిపోతుంది. దొరకట్లేవు అని ఉన్నాం అనుకో 1 వీక్కి ఇంకెక్కువ ఖర్చు అయిపోతుంది. సో బేసిక్ తెచ్చుకోవాలి కదా, ఇంపార్టెంట్. కొంచెం పైసలు సేవ్ చేసుకోవాలి.